నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. నేను యాంకర్ స్వాతి. ప్రెజెంట్ అయితే మనతో కోయి గురూజీ బ్రహ్మం గారు అయితే ఉన్నారు. వారిని అడిగి అసలు జాతకాలు అనేవి నిజంగానే ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నాము. సో అయితే జాతకాలు, ఫేస్ రీడింగ్ ఇవన్నీ కొంతమంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది నమ్మరు. అసలు అవి ఉన్నాయా? నిజంగానే వాటికి పరిష్కారాలు ఉన్నాయా? ఓం నమ శివాయ. ఓం పెద్ద ఉసాయి పేరంటాల ముగ్గురు లిప్పాజేశ్వరి ఓంకార భగవతి నమ శివాయిని గాయని పద్మావతి చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఓంకాళ పరిమేశ్వరి. అమ్మ, ప్రస్తుతం మనము మానవ జన్మం నుంచి పుట్టిన ఒక సంకల్ప బలమే దైవ బలం. ఆ దైవ బలానికి ఆ దైవం అనేది మనకు తోడుంటేనే ఒక కోతి రూపంలో మానవుడిని సృష్టించాడు. ఆ తర్వాత మనకి భవిష్యత్తులో పంచాంగము, జాతక బలము, తర్వాత ఫేస్ రీడింగు ఇవన్నీ ఇచ్చారు. గత 100 సంవత్సరాల కానించి ఈ జాతక ఫలితాలు అనేది ఉన్నాయి. కానీ కొంతమందికి తెలియక అప్పట్లో, ఇప్పుడు బాగా అందరికీ రాశి బలాల నుంచి, తర్వాత పంచాంగం నుంచి, పేరు బలాల నుంచి ఇలా తెలుసుకుంటూనే ఉంటారు. ఈ జాతక బలం ఎలా ఉంటుందిరా అంటే, ప్రతి ఒక్క మనిషి జాతకం చూపించుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు జాతక చక్రాన్ని, అతని పేరు, అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, అతని సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి ఆ జాతక బలాల్లో ఇతని మానవుడికి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది అనేదే జాతక చక్రం. ఇకపోతే పంచాంగంలో వాళ్ళ రాశి ఫలితాలను బట్టి ఈ రాశి గల వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఎలా జరగబోతుంది, వాళ్ళ రేపు భవిష్యత్తు వర్తమానం ఏమిటి, వాళ్ళ జీవితంలో సాధించాలనుకునేది ఎలా ఉంటుంది అనేది ఒక పంచాంగ రూపంలో. తర్వాత దాంట్లోనే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా ముహూర్తాలు చూసి పేర్లు పెట్టేదాని గురించి ఈ పంచాంగ బలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 100 శతాబ్దాల పంచాంగం, దాన్ని బట్టి ఆ విధంగా పంచాంగ బలం. అదేవిధంగా ఫేస్ రీడింగ్, ఒక మనిషిని చూడగానే ఆ మనిషి ఆలోచనలో, ఫేస్లో రేపు భవిష్యత్తును కూడా చూసి గుర్తుపట్టి చేసేదే ఫేస్ రీడింగ్. రెండవది వచ్చేసి హస్తరేఖలు. మన చేతి హస్తరేఖల్లో ధనరేఖ, ధాన్యరేఖ, సంతానం రేఖ, కళ్యాణ రేఖ, తర్వాత సంపాదన రేఖ, ఆ భగవంతుడు ఇచ్చిన రేఖ బలాన్ని బట్టి, ఆ హస్త సాముద్రికతను బట్టి జాతక బలాలను చూసి ఖచ్చితంగా ఆ జాతక బలాలు చెప్పగలుగుతాం. మేమైతే పంచాంగము, ఫేస్ రీడింగు, జాతక బలము, తర్వాత వాళ్ళకి హస్తరేఖలు, వీటిని బట్టి అన్నిటినీ ఒక జాతక బలాల రూపంలో చూస్తామమ్మా. ప్రతి ఒక్కటి కంపల్సరీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.